గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తామని ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బాయ్స్ షేక్పేట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త డైట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం గురుకులాల్లో తల్లిదండ్రులను భావించి మా భవిష్యత్ మీద అని అభయమిచ్చి ఇక్కడ చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. ఇక్కడ నిర్లక్ష్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ భావి భారత పౌరులను బతకడానికి కాక బలమైన ఆహారం తినిపియాలని ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు లేదా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్యకరమైన డైట్ ఉండాలని 40% ఛార్జీలను పెంచి డైట్ను కూడా యశోధర లేదా నేమ్స్, కిమ్స్, ఇతర హాస్పిటల్లో డైటీషియన్ ద్వారా బతకడానికి కాకుండా బలంగా పౌష్టిక ఆహారం ఉండాలని ఒక లిస్టు తెప్పించి ఆ యొక్క లిస్టు ప్రకారంగా ఈ అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు డైట్ ప్లాన్ని ఇలా మనం అన్ని జిల్లాల్లో ప్రారంభించుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావాల్సి ఉండే కానీ వారు ఢిల్లీ నుంచి చిలుకూరులో ఉన్నటువంటి ఇంకొక పాఠశాలకు వెళ్ళినారు. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమని చెప్పినారు. ఉప ముఖ్యమంత్రి గారు మధ్యకి వెళ్ళినారు. వారు కూడా మళ్ళొక్కసారి వస్తారు, మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పన్నారు. మిగతా కేబినెట్ మంత్రులంతా కూడా మీ అందరికీ దీవెనలు ఇచ్చినారు. ఇవాళ ఒకటే మాట, ప్రభుత్వం గురుకులాల్లో తల్లిదండ్రులను భావించి పాఠశాలల్లో మా భవిష్యత్తు మీదే అని ఇక్కడ చేరిన వీళ్ళందరికీ కూడా ఒక అభయహస్తం లాగా మీ భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చెప్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముందుగా విద్యా బోధన అందించేటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి నాట్ ఓన్లీ గురుకుల మొత్తంగా విద్యా వ్యవస్థలో 10 సంవత్సరాలు